కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్ లో. వారి వాయిస్ తీసుకుందాం. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, అంటే వీళ్ళు ఏం చేశారు ఏంటి, వీళ్ళుంటే ఏ విధంగా చెప్పడం ఒకటైతే, మీ ఈ 20 నెలల పైగా ఉన్నటువంటి పాలనకు ఒక విధంగా చెప్పాలంటే ఇది రెఫరెండంగానే చూడాలి. సో ఈ జూబ్లీహిల్స్ పైపోల్లో మీ ప్లస్లు ఏంటి, ఏవి కలిసి వస్తాయి అనుకుంటున్నారు మీకు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు శివప్రసాద్ పటేల్ గారికి, సీనన్న గారికి, మీకు హెచ్ఎండి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ అనేది ఇందాక మా సీనన్న చెప్పిండు, వాస్తవం చెప్పిండు. ఏది జూబ్లీహిల్స్ పేరుకే గుట్ట కానీ కిందంతా స్లమ్ ఉంటుంది అనేది వాస్తవం. 6.5 డివిజన్లు, 6.5 డివిజన్లో ఇటు తొలి చెవికి నుంచి బోరబండ వరకు ఉన్నటువంటి మాస్ పబ్లిక్ 2 పర్యాయాలు 10 సంవత్సరాలు వారికి కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్, ఎందుకంటే నేను 4-5 డివిజన్లలో ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి బూత్ వారీగా ఉన్నటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయన్నట్టు ఒకటి వాస్తవ పరిస్థితి మనం అందరం వాస్తవాన్ని గ్రహించాలి. మచ్చుకు 2 ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఓయూ కాలనీలో వర్షం వస్తే ఆ కాలనీలో మునుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ వాటర్ పోకుండా అక్కడ గేట్ వాల్ కట్టి ఆ కాలనీకి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాలకృష్ణ గారు ఉన్నటువంటి పరిస్థితిలో హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్నటువంటి వారి సహకారంతో ఆ వాల్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా మేము అక్కడ నైట్ 11:30 వరకు ఉన్నటువంటి పరిస్థితి. అతను కూడా ఆ ఇల్లులో మునిగిపోయినటువంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దీంతో పాటుగా ఎక్కడైతే కనీస వస్తువులు కల్పించినటువంటి పరిస్థితులలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కనీసం రోడ్లు కూడా వేలినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే మా 3 మంత్రులు, మా చైర్మన్లు, మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, హైదరాబాద్లో మేము ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు కానీ, లేదటువంటి 5 రూపాయలకు ఏదైతే మేము ఇస్తున్నటువంటి సన్నబియ్యం కానీ, మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అర్హులైనటువంటి వారికి అందించడమే మా ప్రధానమైనటువంటి లక్షణం. దాంతోపాటుగా మా అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసి అందరితో సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకునే విధంగా అక్కడ ఖచ్చితంగా మాకు రెఫరెండంగా భావిస్తాం. ఉప ఎన్నిక వచ్చినప్పుడు కంటోన్మెంట్లో కూడా ఇదే పరిస్థితి ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి అక్కడ కూడా ప్రజలు మాకు కంటోన్మెంట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పి 100% నమ్ముతూ ఉన్నాం. దాంతోపాటు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా గత ప్రభుత్వం చేయని మేము చేయవలసినటువంటి ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలకు అందించాలంటే మా ప్రభుత్వం రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. వారు 2 పర్యాయాలు చేసినటువంటి పరిస్థితి. ఎవరినైనా జూబ్లీహిల్స్ నుంచి మీరు ఫోన్ లైన్లో తీసుకున్నా కూడా వారు చేస్తున్న పరిస్థితి. అటు సతీష్ గారు ఆ 2 పర్యాయాలు చేసిన తర్వాతనే బీఆర్ఎస్ నేత గెలుపొందారు కదా. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి. సో అప్పుడు ఆ 10 ఏళ్ల పాలన చూసే కదా ఓటేశారు. ఇప్పుడు ఆ తర్వాత మునగడం ఆగిందా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఈ రీసెంట్ వర్షాలలో కూడా చూస్తున్నాం సిచ్యువేషన్ ఎట్లా ఉందో. ఎక్కడికైతే మేము మొన్న చూసినటువంటి ఓయూ కాలనీ పరిస్థితి, అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషన్ పిలిపించి ఆ వాల్కి తొలగించినటువంటి పరిస్థితి, అక్కడ ఆ సమస్యను డిజాల్వ్ చేయడం జరిగింది. అదే తొలిచేకులో కొంత పాటలో ఒక 42 సీసీ రోడ్లను ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు గత ఎన్నికల్లో కొన్ని వర్గాలు మా పార్టీతో లేనటువంటి పరిస్థితి. సరే, ఒకరి గురించి స్పెసిఫై చేయడం అని కాదు, కానీ కొన్ని వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి, వారు మా వైపున లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వారు మా వైపున వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వారు తాడూరు గారు ఏం మాట్లాడతారో, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 2 పర్యాలుగా ఎంపీగా ఉన్నటువంటి మా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, మరి సికింద్రాబాద్ పార్లమెంటుకు ఎన్ని డెవలప్మెంట్ చేశారో, సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరిని తీసుకున్నా గతంలో ఎంపీగా ఉన్నటువంటి వారు ఎవరిని డెవలప్ చేశారు, ఇప్పుడు వారు ఉన్నటువంటి పరిస్థితిని ఏం చేశారో కూడా చెప్తారు కదా. అది మీరు నేను దాచిపెట్టినంత మాత్రాన, డిస్కస్ చేసినంత మాత్రాన దాగేది కాదు కదా. దురదృష్టం ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పటివరకు క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయనటువంటి పరిస్థితి. అది వాస్తవం గ్రహిస్తున్నాం. కొన్ని విషయాలు డిస్కస్ చేయకపోవడమే మంచిది. కిషన్ రెడ్డి గారు ఏం డెవలప్ చేశారు జూబ్లీహిల్స్లో ఏందనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా మాకు రెఫరెండంగా భావిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడానికి అవకాశం ఉంది. అలా ఎలాంటి అనుమానం లేదు. 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. అక్కడ ఏం జరిగిందో ప్రజలు కూడా చెప్తా ఉన్నారు కదా. ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు, ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు ఏందనేది కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా.
ప్రజలు కోరుకునేది ఏంది? డెవలప్మెంట్ కావాలా, వాళ్ళకు మౌలిక వస్తువులు కావాలా, వాళ్ళకి సంక్షేమం కావాలా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అవసరాలు అందించే వారినే వాళ్ళు ఆదరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో మేము ముందు వరుసలో ఉంటామనేది మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఓకే,